హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముంబైలోని ఒక హాస్పిటల్లో ఒక 14 ఏళ్ల అమ్మాయిని అడ్మిట్ చేశారు. ఇక అమ్మాయి ట్రీట్మెంట్ కోసము అక్కడికి ఒక లేడీ డాక్టర్, అలాగే విచారణ కోసం ఒక లేడీ పోలీస్ ఆఫీసరు, ఇక క్లీనింగ్ కోసం ఒక లేడీ కూడా వెళ్ళారు. అంటే ఆ గదిలోకి ప్రవేశం కేవలం మహిళలకు మాత్రమే. ఆడవాళ్ళకి తప్ప మగాడి పేరున మరెవరూ కూడా రూమ్లోకి ప్రవేశించలేరు. ఆ అమ్మాయి ముందు మగవారి గురించి మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అప్పటికే మగవాళ్ళ పేరు వినగానే ఎంతగానో భయపడిపోతోంది. అంటే ఆ పేరుని వినగానే ఆ అమ్మాయి శ్వాస తీసుకోవడం కూడా తనకు కష్టంగా మారిపోతోంది. ఇక ఆ పరిస్థితుల్లో ఆమెను చూస్తుంటే ఆమె ప్రాణాలు పోతాయేమో అనిపిస్తుంది. అయితే ఆ రోజు సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటల సమయం నుంచి కూడా ఆ అమ్మాయి ప్రాణాలతో పోరాడుతుంది. కేవలం ఆమె శ్వాస మాత్రమే ఆడుతోంది అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఆ అమ్మాయికి జరిగిన సంఘటన ఢిల్లీలోని నిర్భయకు ఏమాత్రం తీసిపోదు. అటువంటి ఒక దారుణమైన దుర్ఘటనే ఈ అమ్మాయికి కూడా జరిగింది. ఇంత దారుణమైన సంఘటన వెనుకున్న అసలు నిజాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా మహిళలు పూర్తి వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇటువంటి ప్రమాదాల గురించి తెలుసుకొని మీరు కూడా జాగ్రత్తగా ఉండగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తెలుసుకోబోయే ఈ నిజమైన సంఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగింది. ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ బన్వారీ స్టేషన్. ఇక ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 14 ఏళ్ల బాలిక. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఒక నర్సరీ, అంటే చెట్లు పెంచే దాంట్లో పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ దారుణమైన సంఘటన ఆగస్టు 31 రాత్రి 10 గంటలకు జరిగింది. ఏం జరిగిందంటే 14 ఏళ్ల ఈ అమ్మాయి తన ఫ్రెండ్ని కలవడానికి పూణేలోని రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఇక అక్కడే ఆ అమ్మాయి తన ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక అప్పటికే రాత్రి 10 గంటలైంది. అప్పటికీ కూడా ఆ ఫ్రెండ్ ఇంకా రాలేదు. దీంతో ఆమె కొద్దిగా భయపడడం ప్రారంభించింది. అప్పుడే అకస్మాత్తుగా ఒక ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని చూశాడు. వెంటనే అతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. నీకేమైనా హెల్ప్ కావాలా, చెప్పు, నేను చేస్తాను అని అడిగాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అనిపించి దాదాపుగా 30 ఏళ్ళు ఉన్న ఆ వ్యక్తికి తను ఎందుకు ఇక్కడికి వచ్చిందో చెప్పింది. అది విన్న ఆటో డ్రైవర్, సరే నేను నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళనా అని అడిగాడు. కానీ ఆ అమ్మాయి, లేదు, నేను ఇంకా ఇక్కడే కొంతసేపు ఎదురు చూస్తాను అని చెప్పి అక్కడే కూర్చుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఆ ఆటో డ్రైవర్ తిరిగి అక్కడికే వచ్చి, పాపా, నువ్వు ఎదురు చూస్తున్న అబ్బాయి రైల్వే స్టేషన్ బయట ఉన్నాడు, అక్కడే నిలబడి ఉన్నాడు. అలాగే అతను ఇక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు. అతను చేసిన పనికి ఆ అబ్బాయి ఎంతగానో సిగ్గుపడుతున్నాడు. కాబట్టి నీవే దయచేసి నాతో రా, నేను నిన్ను అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తాను అని అన్నాడు. అయితే ఆ అమ్మాయి అప్పటికే తన ఫ్రెండ్ రాలేదని చాలా నిరాశతో ఏడుస్తూనే ఉంది. అలాగే ఆ అమ్మాయి దగ్గర కనీసం తాగటానికి నీళ్లు కూడా లేవు. పైగా దగ్గరలో ఎక్కడా కూడా తాగునీరు లేదు. ఇక వెంటనే ఆటో డ్రైవర్ ఆమె పరిస్థితి చూసి ఆ అమ్మాయికి తాగటానికి ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చాడు. ఇక ఆ అమ్మాయి ఆ నీళ్లు తాగి ఆ ఆటో డ్రైవర్ చెప్పిన మాటలు నమ్మి అతనితో పాటు వెళ్ళింది. కొద్ది దూరం నడిచిన వెంటనే అకస్మాత్తుగా ఆ అమ్మాయికి మైకం కమ్మడం స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఇక నడవలేక కింద పడుతున్న సమయంలో ఆటో డ్రైవర్ పట్టుకొని ఆ అమ్మాయిని ఎత్తుకొని తన ఆటోలో ఒక అడవి ప్రాంతంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయి మీద ఆ ఆటో డ్రైవర్ అత్యాచారం చేయడమే కాకుండా కొన్ని గంటల సేపు తన వద్దే ఉంచుకున్నాడు. పాపం ఆ 14 ఏళ్ల అమ్మాయికి ఇంకా స్పృహ లేకపోవడంతో అదే సమయంలో ఆ ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని ఒక లాడ్జ్కి తీసుకెళ్ళాడు. అప్పటికే ఆ ఆటో డ్రైవర్ తీసుకెళ్ళిన
రూమ్లో కొంతమంది అబ్బాయిలు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిన వెంటనే అంటే ఆగస్టు 31వ తేదీ రాత్రి నుంచి ఆ అమ్మాయిని గదిలో బంధించి ఎటూ వెళ్ళిపోకుండా ఒంటిపైన చిన్న నూలు పోగు కూడా లేకుండా చేశారు. ఆ అమ్మాయికి స్పృహలోకి వచ్చిన సిగ్గుతో ఎంతో ఏడుస్తూ ఉంటే తన ముందు 12 మంది అబ్బాయిలు వచ్చి నుంచున్నారు. ఆ రోజంతా ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూనే ఉన్నారు. అంటే దాదాపుగా 24 గంటల సేపు ఆ 12 రాక్షసులు ఆ అమ్మాయిని రేప్ చేస్తూనే ఉన్నారు. చిన్నపిల్ల ఒకవైపు బాధ, మరోవైపు ఆకలి. ఇక ఆ అమ్మాయి నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి, దాహంగా ఉంది, కనీసం కొన్ని నీళ్ళైనా ఇవ్వండి అని అడుగుతూనే ఉంది. కానీ ఆ రాక్షసులకు కనికరము లేదు. ఆమె మాటలు అస్సలు వాళ్లకు వినపడట్లేదు. ఇక ఆమె అరుపులు కూడా గది బయట ఎవరికి వినపడలేదా అన్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. ఇక ఆ అమ్మాయికి పదే పదే కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి మత్తులోనే ఉండి అరవకుండా ఉండాలని డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చినప్పుడల్లా వారిని బతిమలాడుతూనే ఉంది. అలాగే ఎవరైనా ఆమెను రక్షించటానికి ప్రయత్నిస్తారేమో అని ఆమె హెల్ప్ కోసం అరుస్తూనే ఉంది. ఇక అమ్మాయి పరిస్థితిని చూసిన ఆ 12 మందిలో ఒకనికి ఆమె మీద కొద్దిగా జాలి కలిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళాడు. ఇక ఆ 12 మంది కూడా ఏమనుకున్నారంటే ఆ అమ్మాయిని రైల్వే స్టేషన్లో వదిలిపెట్టాం కాబట్టి ఏదో విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నారు. అయితే ఆ అమ్మాయి రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ఇద్దరు క్లీనర్స్ చూశారు. ఆ పాప పరిస్థితి గమనించి కనీసం ఆ అమ్మాయి మీద జాలి కూడా లేకుండా ఆ ఇద్దరు కూడా ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు కూడా ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గర చాలాసేపు ఉంచుకొని అనుభవించి ఆ తరువాత ఎటువంటి ఒక ట్రైన్లోకి ఎక్కించారంటే ఆ ట్రైను నార్త్ వైపు వెళ్తోంది. ఇక ఆ అమ్మాయికి ఏమిటి పరిస్థితి అనేది అర్థం కాక కొన్ని గంటల సేపు ప్రయాణం చేస్తూ చండీగఢ్ చేరుకుంది. ఇక అప్పటికి తన మీద జరిగిన అత్యాచారానికి ఎంతో బాధపడుతూ ఆ ట్రైన్లోనే ఒక మూలన భయంగా కూర్చొని ఉంది. అక్కడ ఎంతోమంది వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఈ అమ్మాయిని ఎవ్వరూ గమనించలేదు. ఎవ్వరూ కూడా ఆ అమ్మాయి పడుతున్న బాధను తెలుసుకోలేకపోయారు. కాదు, తెలుసుకోవాలని అనుకోలేదు. అలా 48 గంటల తరువాత చండీగఢ్ రైల్వే స్టేషన్లో ఆగింది. ఇక అక్కడ ఒక జీఆర్పీ పోలీస్ అటుగా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా అతని చూపు ఈ అమ్మాయి మీద పడింది. వెంటనే ఆమె పరిస్థితి చూసి ఏదో తప్పు జరిగిందని గ్రహించిన వెంటనే అమ్మాయి దగ్గరికి వచ్చి, పాప నీకేమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు. అసలు ఏం జరిగింది అని అడగబోతుండగా కళ్ళు ఎత్తి చూసిన ఆ అమ్మాయి ఆ పోలీస్ ఆయన్ని చూసి ఎంతగానో భయపడింది. ఎందుకంటే ఎంత యూనిఫామ్లో ఉన్నా, ఎంత పెద్దవారైనా ఎదురుగా ఉన్నది ఒక మగాడు. మగవాళ్ళు ఎవరైనా సరే తన మీద అత్యాచారం చేస్తారనే ఆ అమ్మాయి ఫీల్ అవుతోంది. అందుకే సహాయం పేరుతో ఇతను కూడా నన్ను తీసుకువెళ్ళి రేప్ చేస్తాడేమో అని భయపడుతోంది. కానీ పోలీస్ చాలా మంచివాడు. ఆయన ఆల్రెడీ సిడబ్ల్యూసిలో పనిచేస్తున్నాడు. అంటే చైల్డ్ అబ్యూజింగ్ అండ్ వెల్ఫేర్ కమిటీలో ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన సిడబ్ల్యూసి ఆఫీసర్స్కి ఈ పాప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ కూడా రావాలని కోరాడు. ఇక అక్కడికి వచ్చిన ఉమెన్ ఆఫీసరు ఆ అమ్మాయికి ఫుడ్ పెట్టి తన దగ్గరే ఉంచుకుంది. ఆ తరువాత తన పక్కనే కూర్చొని చాలాసేపు ఓదార్చి జరిగిన విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఆ మహిళా ఆఫీసర్ని చూసిన అమ్మాయి తనని నమ్మడం మొదలుపెట్టింది. ఆ ఆఫీసరు ఒక తల్లిలాగా తను చూపించిన ప్రేమతో ఆ అమ్మాయి తన ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం చెప్పింది. ఇక ఆ పాప చెప్పిన ఒక్కొక్క మాట వింటుంటే
అక్కడ ఉన్న అందరికీ కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. ఇటువంటి సంఘటన ఏ ఆడపిల్లకి జరగకూడదు అనుకున్నారు. మరి ఇటువంటి అత్యాచార సంఘటన 14 ఏళ్ల అమ్మాయి పట్ల జరిగితే? మరోపక్క ఆ అమ్మాయి కనపడక ఆమె తల్లిదండ్రులు భయపడి వెంటనే బన్వారీ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. వారు పెద్దగా చదువుకోలేదు. పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. అక్కడ మా అమ్మాయి కనపడట్లేదు అని ఇన్ఫామ్ చేశారు. కాకపోతే అక్కడ ఉండే పోలీసులు చాలా మంచివాళ్ళు కావున వాళ్ళు వెంటనే స్పందించి వెంటనే విచారణ కూడా చేపట్టారు. ఆమె మొబైల్ నంబరు సీడీఆర్ తీసుకొని ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల గురించి తెలుసుకొని మొత్తం విచారించిన ఆ అమ్మాయికి సంబంధించిన సమాచారం కనుక్కోలేకపోయారు. కానీ అప్పుడే చండీగఢ్ పోలీసులు బన్వారీ పోలీసులను కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా ముంబై నుంచి ఒక అమ్మాయి చండీగఢ్ వచ్చిందని ఆ అమ్మాయి పట్ల జరిగిన సమాచారం మొత్తాన్ని కూడా తెలిపారు. ఇక వెంటనే ఇక్కడి అధికారులు ఒక ప్రత్యేకమైన ఫ్లైట్లో ఆ అమ్మాయిని ముంబైకి తీసుకువచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేర్పించారు. అలాగే ఆ అమ్మాయిని చూసుకోవడానికి లేడీ స్టాఫ్ని మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు గురించి చాలా ఫాస్ట్గా దర్యాప్తు ప్రారంభించగానే 100కు పైగా సీసీ కెమెరాలను చెక్ చేస్తూనే ఉన్నారు. అట్ లాస్ట్ ఒక రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలో ఈ అమ్మాయి ఆటోలో కనిపించింది. ఇక ఆ ఆటో నంబర్ కూడా రికార్డ్ అయి ఉండడంతో ఆ తర్వాత వెంటనే వాడిని పట్టుకొని వాడి ద్వారా మిగిలిన 12 మందిని కూడా పట్టుకుని వారందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి జైల్లో ఉంచారు. వీరినే కాదు, ఆ పాప చెప్పిన ఆ క్లీనింగ్ స్టాఫ్ని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఈ కేసుతో డైరెక్ట్గా సంబంధం ఉన్న 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ముంబై పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సుమారుగా ఒక నెలలోనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని, అలాగే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసిన రాక్షసులందరికీ కూడా మరణశిక్ష విధించాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఫ్రెండ్స్, ఈ రియల్ స్టోరీ మహారాష్ట్రలో జరిగింది. ఇది మీ అందరితో పంచుకోవడంకి ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే, ఆడపిల్లలు కానీ వారి తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల ఎలాంటి వారు ఉన్నారు అనేది కించిత్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారని, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఈ కాలంలో తెలియదు. కాబట్టి ఆడపిల్లలు వాళ్ళ జాగ్రత్తలలో వాళ్ళే ఉండాలి, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే, అలాగే వాళ్లకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఇటువంటి ఇన్సిడెంట్స్ని మీతో పంచుకోవడం జరుగుతోంది.